పంజాబ్ లో ఆందోళనలు చేస్తున్న రైతులను అణిచేయడంలో కేంద్రంతో ఆప్ చేతులు కలిపిందా? రైతు నేతల్ని పంజాబ్ ఆప్ సర్కార్ అరెస్టులు చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆప్ బీజేపీ మధ్య తేడానే లేదంటోంది? కనీస మద్దతు ధరలు కల్పించాలని, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలంటూ ఆందోళన చేస్తున్న రైతులపై పంజాబ్ సర్కార్ ఉక్కుపాదం మోపింది. ఢిల్లీ, హర్యానాల్లోనే బీజేపీ ప్రభుత్వాలు ఆందోళనకారులను ఆయా రాష్ట్రాల సరిహద్దుల్లోకి కూడా రానివ్వడం లేదు. దీంతో పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో నిరసనలు తెలుపుతూ వస్తున్నారు. ఇప్పుడు పంజాబ్ లోని ఆప్ ప్రభుత్వం సైతం రైతులను బలవంతంగా బస్సుల్లోకి కుక్కి తరలించారు. రైతు నాయకులు జగదీప్ సింగ్, सरवन सिंह ను అదుపులోకి తీసుకున్నారు. एक जगह पे उन्होंने जाम लगाने की कोशिश की थी, वहां से उनको हटा दिया गया। इस समय कोई भी जाम नहीं। सर, सिक्योरिटी के कैसे प्रबंध किए गए हैं? सिक्योरिटी के पूरे पुख्ता प्रबंध है, कोई कहीं पे भी हम जाम नहीं लगा रहे। कोई एक्स्ट्रा पुलिस डिप्लॉय की गई है सर? कि पुलिस हमारे सभी तरफ नाकाबंदी है और हमारी रिजर्व फोर्स भी रेडी है, कहीं पे भी जरूरत पड़ेगी हम जाम। పంజాబ్, హర్యానా సరిహద్దుల్లోని శంభు, కనౌరీలో రైతు శిబిరాలను పోలీసులు తొలగించారు. హర్యానా వైపు ఏర్పాటు చేసిన బారికేడ్లను సైతం తొలగించారు. తమ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకం కాదని, కానీ సరిహద్దుల మూసివేత కారణంగా జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటోంది ఆ ప్రభుత్వం. అయితే పంజాబ్ ప్రభుత్వం తమను మోసం చేసిందంటున్నారు రైతులు. పోలీసులు అదుపులోకి తీసుకున్న అన్నదాతలను విడిచిపెట్టాలని కోరారు. కలెక్టరేట్ల ఎదుట బైఠాయింపులకు దిగాలని కిసాన్ మజ్దూర్ సంగ్రహాస్ పిలుపునిచ్చింది. तैंकी दर्द न आया। आज पंजाब के किसानों के ऊपर, आज पंजाब के ऊपर एक बड़ी विपदा का दिन है कि केंद्र सरकार से मिलकर, आज अमित शाह जी से मिलकर गए हैं हमारे मुख्यमंत्री, एक साजिश के तहत पूरी किसानी पे हमला पंजाब में किया जा रहा है। बड़ी फौजें वहां खड़ी कर दी हैं, 5000 आदमी से ज्यादा पुलिस का, यहां से सीआरपी और पूरी बटालियनें भेजी जा रही हैं और एक पंजाब ही नहीं पूरी किसानी पे एक बहुत बड़ा हमला होने जा रहा है। తమ డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళనలు కొనసాగుతాయని మే 4వ తేదీన మళ్లీ సమావేశం అవుతామని ప్రకటించారు పంజాబ్ రైతులు. రైతుల విషయంలో ఆప్, బీజేపీ పార్టీలు దొందే అన్నట్లుగా ప్రవర్తిస్తున్నాయంటూ కాంగ్రెస్ మండిపడింది. ఆమ్ ఆద్మీ పార్టీ అధికారం అనే మత్తుకు అలవాటు పడిందని, రైతులకు వ్యతిరేకంగా మారిందని విమర్శించింది. దీర్ఘకాలంగా రహదారులు మూసివేయడం వల్ల పరిశ్రమలు, వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని పంజాబ్ ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ రైతులపై ఉక్కుపాదాన్ని సమర్థించుకున్నారు. యువతకు ఉపాధిని కల్పించడానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పుకొచ్చారు. వాణిజ్యం మరియు పరిశ్రమలు సజావుగా కొనసాగితే జాబ్స్ వచ్చేదన్నారు. కేంద్రం చేసిన చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా, పశ్చిమ యూపీలో రైతులు 2020-21లో భారీ ఉద్యమమే చేశారు. దీంతో నరేంద్ర మోదీ సర్కార్ సైతం వెనక్కి తగ్గి రైతు చట్టాలను ఉపసంహరించుకుంది. ఇప్పుడు గిట్టుబాటు ధర కల్పించాలని, కాలుష్య చట్టాల నుంచి రైతులను మినహాయించాలని, రైతు ఆత్మహత్యలు ఆపాలని, నకిలీ విత్తనాలు, పురుగు మందులను తయారు చేస్తున్న వారిపై కఠినంగా ఉండాలని రైతులు కోరుతున్నారు. ఉపాధి హామీ చట్టాన్ని వ్యవసాయంతో అనుసంధానించాలనేది మరో డిమాండ్. రైతులు, రైతు కూలీలకు పూర్తి రుణమాఫీ చేయాలని, వృద్ధాప్య పెన్షన్ కల్పించాలని కోరుతున్నారు. అయితే రైతులు, ప్రభుత్వానికి మధ్య చర్చలు జరిపినా ఏకాభిప్రాయం కుదరలేదు. పలుసార్లు చలో ఢిల్లీ ఉద్యమానికి పిలుపునిచ్చినా రైతులు దేశ రాజధానిలో అడుగు పెట్టకుండా కేంద్రం, హర్యానా ప్రభుత్వం చర్యలు తీసుకున్నాయి. हम आपको वोट क्यों दे? आपने तो सारे रास्ते ही बंद कर रखे हैं। हमारा तो पंजाब का व्यापार ही बिल्कुल डूब गया, तो आप वोट किस चीज की मांग रहे हो? तो सिर्फ और सिर्फ अपनी राज्यसभा के लिए केजरीवाल जी और उनको वोट लेने के लिए लुधियाना वेस्ट से ये दोनों लीडर, किसान लीडर डलेवाल और पंधेर को उन्होंने आज मीटिंग के बाद उठवाया। సుదీర్ఘకాలం సాగుతూ ఉండటం, పరిష్కారం కనుచూపు మేరలో కనిపించకపోవడంతో రైతుల ఆందోళనల్లోనూ నిరాశ నిస్పృహలు అలుముకున్నాయి. అందుకే 2 నెలలు గ్యాప్ తీసుకుని మళ్లీ విజృంభించాలనే ఆలోచనలో ఉన్నారు రైతులు. ఇన్నాళ్లు తమకు అండగా నిలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ పైన రైతులు ఇప్పుడు ఆగ్రహంగా ఉన్నారు.